ఏమైంది నేహ? ట్యాంక్ ఖాళీయా? ఏంటి నువ్వు కూడానా? సంజు నువ్వు వెళ్ళు, కాలేజీ ఫస్ట్ డే లేట్ అవ్వకూడదు. నేనేదో ఒకటి చూసుకుంటానులే. చూసుకుంటావా? ఏం చేయాలో నాకు తెలుసులే. చెయ్యబ్బు. నేను నిన్ను నీ స్కూటీతో పాటు లాక్కొని కాలేజీకి తీసుకెళ్తాను. నేను స్టాచ్యూ చెప్పానా? లేదు కదా, మరి కథలు. పద. అయినా నీకు టైంకి వెళ్ళడం అనే ఒక చెడ్డ అలవాటు ఉంది కదా, మరి ఇప్పుడు చేరాల్సిందే కదా. పదా చెయ్యవు. ఒరే అది చూడు, ఆ హాట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి ఈ బెహన్జీతో ఏం చేస్తున్నాడు? నా కాలేజ్ క్లాస్ హే మహాదేవా, ఈ సిఎస్ స్కూటీ మీదే నా గ్రాడ్యుయేషన్ కూడా కానిచ్చేయి, అది కూడా పెట్రోల్ అయిపోకుండా. కాపు దానికోసమే చేస్తున్నాం. సీనియర్స్ ని అలా కళ్ళప్పగిని చూస్తావా? గుడ్ మార్నింగ్ అక్క. అక్క బెహన్జీ నువ్వు? గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ ఎంత గుడ్గా ఉందో అది ర్యాగింగ్ చేస్తే తెలుస్తుంది. మొదలుపెట్టు. కానీ ర్యాగింగ్ బ్యాన్ కదా. మేము ఎత్తేసాం. ర్యాగింగ్ తప్పు కూడా. అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే దాని ర్యాగింగ్ అనరు, మస్తీ అంటారు. ఏం చెప్తున్నామో అది మర్యాదగా చెయ్యి. పద, ముజ్రా చెయ్యి. పద, చేతులూపు, నడుం తిప్పు. అలా సైలెంట్గా ఎందుకు నిలబడ్డావు? మన దగ్గర టైం లేదు, త్వరగా కానివ్వు. చెయ్యి.
లేదు, నేను చెయ్యను. చెయ్యవా? నేనేం చెప్తున్నానంటే అది ర్యాగింగ్ బ్యాన్ ఉంది, అది తప్పు కూడా. నేను ర్యాగింగ్ చేయించుకోను. ఏయ్, నీ పని చెప్తా. వద్దు. అబ్బాయిల మీద చెయ్యెత్తరం పాపమని నాకు తెలుసు. అదే అమ్మాయి నీలాంటి చెత్త బుద్ధి ఉన్నదైతే చెయ్యి ఎత్తకపోవడం పాపం అవుతుంది. అక్క, మొదటి విషయం, ర్యాగింగ్ తప్పు, అందుకే బ్యాన్ చేశారు. నువ్వు నేరం చేస్తున్నావు. రెండో విషయం, ఒక అమ్మాయి వై ఉండి అమ్మాయి పరువు తీస్తున్నావా? నీ బతుకు చెడ. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేను చెప్పేది జాగ్రత్తగా బుర్రకెక్కించుకో. ఎంతవరకు అయితే నేను ఈ కాలేజీలో ఉంటాను, నా నేహ దరిదాపుల్లో కూడా కనిపించకు. అర్థమయ్యే ఉంటుందిగా? మొదట నా అడ్మిషన్ చేయించావు, తర్వాత నా స్కూటీ లాక్కొని కాలేజీకి తెచ్చావు. ఇప్పుడు కాలేజ్లో నన్ను ర్యాగింగ్ నుండి కాపాడావు. ఇది నీ ప్రేమే కదా సంజు. ఏదో ఒక రోజు నీకు కూడా తెలుస్తుంది నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. ప్రేమ అనే ట్రిగ్నోమెట్రీలో అందరికీ ఇష్టమైన యాంగిల్ ట్రయాంగిల్. మనం ఎవరినైతే గాఢంగా కోరుకుంటామో వాళ్ళు అంతే గాఢంగా ఇంకొకరిని కోరుకోవడం మొదలు పెడతారు. ఇంతకీ మీరు ఏ రకం? గాఢంగా ప్రేమించేవారా, లేక వేరే వాళ్ళ ప్రేమలో మీ యాంగిల్ని పెంచుకునేవారా?